జ్ఞానిసత్వ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వర్షాకాలం స్టార్ట్ కాగానే ఆషాఢ పౌర్ణిమ అని స్టార్ట్ అవుతుంది. ఇది నాకు తెలిసి మొట్టమొదటి పండుగ అనుకుంటా. అసలు ఈ ఆషాఢ పౌర్ణిమని ఎందుకు ఈ పండుగని జరుపుకుంటారు, అసలు ఈ ఆషాఢ పౌర్ణిమ విశిష్టత ఏంది? ఆ విధంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనుయాయులు కానీ, బుద్ధుని అనుయాయులు కానీ, వీళ్ళని అనుసరించే వాళ్ళు ఈ వీల్ విశిష్టత ఏంది, ధమ్మచక్ర పరివర్తనకు ఈ ఆషాఢ పౌర్ణిమకు సంబంధం ఏంది, అసలు బుద్ధ ఆ వీల్ని ఎందుకు ఈ ప్రతిసారి కూడా ఈ ఆషాఢ పౌర్ణిమ రోజునే ధమ్మచక్ర పరివర్తనని స్టార్ట్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అనుయాయులు ఒక 3 నెలల వరకు ఈ వీల్ కోసం కానీ, ఈ భారతదేశ హిస్టరీ కోసం కానీ, ఆ పూర్వీకుల కోసం కానీ పఠనం చేస్తారు. ఏంది అసలు ఇది, దేనికోసం చేస్తారు, దేనికోసం ఇంత కన్నుల పండుగగా వీళ్ళు జరుపుకుంటారో ఈరోజు మనం అన్నపూర్ణమ్మ గారితో ధమ్మపద పిఎంసి ఛానల్లో అనేక అంశాలపై మాట్లాడి ధమ్మపద మీద దరిదాపుగా 200 పైన వీడియోస్ ధమ్మపద మీద ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ చెప్పడమే కాకుండా అనేక అంశాలపై అమ్మగారు మాట్లాడారు. దీనిపైన కూడా ఆమె ఏం చెప్తారో చూద్దాం ఇవాళ. ఈ ఆషాఢ పూర్ణిమకి, గురు పూర్ణిమ చుట్టూ మనకి అనేక ధర్మాలలో రకరకాల ఉత్సవాలు చేస్తూ ఉంటారు. గురు పూర్ణిమ కొంతమంది వ్యాస పూర్ణిమ అంటారు, గురు పూర్ణిమ అంటారు, ఆషాఢ పూర్ణిమ అంటారు. ఇది ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క రకంగా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఎస్పెషల్లీ బౌద్ధ ధర్మంలో ఈ ఆషాఢ పూర్ణిమకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, గౌతమ బుద్ధుడు తను రాజ్యాన్ని, అదేవిధంగా అనేక రకాల భోగాలని వదిలేసి సత్యాన్వేషణలో, జ్ఞానాన్వేషణలో ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఎన్నో రకాల సాధనలు చేస్తూ, ఎన్నో రకాల విద్యలని చూస్తూ, నేర్చుకుంటూ, సాధన చేస్తూ దాని లోపల ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి జీవితం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, శీలం అంటే ఏంటి, సత్ప్రవర్తన అంటే ఏంటి, పారమితలు అంటే ఏంటి, అసలు జ్ఞానం ఏంటి, ధ్యానం ఏంటి, సమాధి ఏంటి, అసలు ప్రజ్ఞ అంటే ఏంటి, వీటన్నిటి యొక్క లోతైనటువంటి అన్వేషణ. ఇది మాత్రమే కాకుండా మనసు అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, తర్వాత వేదన అంటే ఏంటి, అంటే ఒక విధంగా దీన్ని ధమ్మపద అనేది 4 భాగాలుగా డివైడ్ చేయబడింది. 4 విధాలుగా ధర్మాన్ని బోధిస్తాడు బుద్ధుడు. మొదటిది ఏంటంటే కాయానుపස්සన, అంటే శరీరం యొక్క సత్యం ఏంటి. రెండవది ఏంటంటే చిత్తానుపස්සన, అంటే మనసు యొక్క సత్యం ఏంటి. మూడవది ఏంటంటే వేదానుపස්සన, అంటే మనం అనుభవిస్తున్నటువంటి జీవిత సత్యాలు, డే టు డే రొటీన్ లైఫ్లో మనము ఎదుర్కొంటున్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ వేదనలాగా, ఒక అనుభవంలాగా ఒక శరీరం పైకి కానీ, మనసుపైకి కానీ ఎలా వస్తాయి, దాన్ని మనం, ఆ సత్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇది వేదానుపස්සన. ఇంకా లాస్ట్ ఏంటంటే ధమ్మానుపස්සన. ధమ్మానుపස්සన అంటే ఏంటంటే మన మనసులో, మన అంతరంగంలో ఎలాంటి అలజడి జరుగుతోంది, మన ఇన్నర్లో ఎలాంటి అంతర్మదనం జరుగుతోంది, మన సబ్కాన్షియస్నెస్లో ఉండేటటువంటి ఆ సంస్కారాలు ఏంటి, తర్వాత మన లోపల ఉండేటటువంటి నెగిటివిటీస్ ఏంటి, ఎనిమీస్ ఏంటి, ఇంటర్నల్ ఫోర్స్ ఏంటి, బ్లాకేజెస్ ఏంటి, వీటన్నిటినీ క్లియర్ చేసుకోవడానికి మనము మన ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటాడు. ధర్మం అంటే ఏంటి? శరీరానికి ఒక ధర్మం ఉంటుంది,
మనసుకు ఒక ధర్మం ఉంటుంది, అదేవిధంగా ప్రకృతికి ఒక ధర్మం ఉంటుంది, విశ్వానికి ధర్మం ఉంటుంది. అంటే మనిషి జీవితానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఇవన్నీ సహజ ధర్మాలు. శరీరం అనేది పంచభూతాల ద్వారా నిర్మాణం జరిగింది కాబట్టి పంచభూతాల ధర్మాలని అనుసరించి శరీరం పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనసు అనేది సమాజంతో ఏర్పడింది కాబట్టి సామాజిక ధర్మాలని అనుసరించి, సామాజిక కట్టుబాట్లని అనుసరించి మనసు పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అనుభవాలు, రకరకాల స్థితులు ఇవన్నీ కూడా ఆ సంఘటన యొక్క సత్యాన్ని అనుసరించి ఆ విధంగా అవి మనకి అనుభవంలోకి వస్తూ ఉంటాయి. అదేవిధంగా అంతరంగంలో ఉండేటటువంటి కొన్ని రకాల సత్యాలు ఏంటి అంటే మన లోపల ఉన్నటువంటి జాడ్యాలు, తర్వాత చింతలు, చికాకులు, అండ్ మన లోపల ఉండేటటువంటి భయము, ఆందోళన, పిరికితనము, తర్వాత ఇండెసిసివ్నెస్, ఇండెసిషన్, రకరకాల నెగిటివిటీస్ అంటే పర్సనాలిటీ డిజార్డర్స్, సైకలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి. దీన్ని కూడా మనం ప్యూరిఫికేషన్ చేసుకోవాలి అని చెప్పి బుద్ధుడు చెప్తాడు. ఎప్పుడైతే ఇది ప్యూరిఫికేషన్ జరుగుతుందో అప్పుడు నీ జీవిత ధర్మం ఏంటి నీకు అర్థమవుతుంది అని చెప్పి ఆయన చెప్తాడు. అంటే జీవిత ధర్మం అర్థం కావాలంటే కేవలం శరీరాన్ని పైపైన చూస్తే అర్థం కాదు, కేవలం మనసుని పైపైన చూస్తే అర్థం కాదు, కేవలము మన జీవితాన్ని పెరిఫెరీగా చూసి నేను అది నేను ఇది అనుకుంటే సరిపోదు. ఎందుకంటే జీవితం అనేది ఒక రహస్యం. ఆ రహస్యాన్ని శోధించాలి, ఛేదించాలి, సాధించాలి. ఒక సత్యాన్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఈ అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మనము మన ధర్మాలని మనం పాటిస్తున్నామా లేదా? ఇప్పుడు గృహస్థు ధర్మాలు ఉంటాయి, సామాజిక ధర్మాలు ఉంటాయి, వ్యక్తి ధర్మాలు ఉంటాయి. ఇవన్నీ మనం కరెక్ట్గా ఆచరించి ముందుకెళ్తున్నామా లేదా అనేది ధర్మం. అంటే ధర్మం అనేది దేనికి సంబంధించింది కాదు, అది ఒక విధి విధానం. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే విధి విధానం అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు లేదా ఏదైనా ఒక ఆర్టికల్ బయటికి తీసుకొచ్చేటప్పుడు గవర్నమెంట్ గెజెట్లో విధి విధానాలు ఉంటాయి. విధి విధానాలు అంటే ఈ చట్టం అనేది ఎలా పనిచేస్తుంది, ఎవరికి పనిచేస్తుంది, ఎంత పరిధిలో పనిచేస్తుంది, దీని ఎవరికి ఇది ఉపయోగపడుతుంది అనేది దాన్ని ఏమంటారు, విధి విధానాలు అంటే ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ ప్రకారం ఇది పనిచేస్తూ ఉంటుంది. అలా ప్రతి ఒక్క స్థితికి, ప్రతి ఒక్క వ్యవస్థకి, తర్వాత ప్రతి ఒక్క సిస్టమ్కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. విధి విధానాలు అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇది నువ్వు ఒప్పుకుంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను అనేది ఒకటి ఉంటుంది మనకి ప్రతి దాంట్లో. ఇప్పుడు మనం ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు, బ్యాంక్ లోన్స్కి వెళ్ళినప్పుడు, అవునా, రకరకాల దాంట్లో పోయినప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఒప్పుకుంటేనే నేను మీకు ఇది చేస్తాను అంటే విధి విధానాలు. దానికి నువ్వు సరెండర్ కావాలి అక్కడ, కాకపోతే నీ పని జరగదు అక్కడ. అదేవిధంగా శరీరానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి, సమాజానికి కొన్ని ఉంటాయి, నీ స్వభావానికి కొన్ని ఉంటాయి, నీ జీవితానికి కొన్ని ఉంటాయి, నీ అంతరంగానికి కొన్ని ఉంటాయి. ఆ విధి విధానాలకి లోబడి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే దుఃఖం నుండి విముక్తి అయిపోతారని చెప్పి చెప్తాడు. నువ్వు శరీర ధర్మాలను నువ్వు పాటించలేదనుకో నీకు అనారోగ్య సమస్యలు వస్తాయి. నువ్వు మానసిక ధర్మాన్ని నువ్వు పాటించలేదనుకో నీకు మానసిక వ్యాధులు వస్తాయి. అదేవిధంగా జీవిత ధర్మాలను నువ్వు పాటించలేదనుకో మొత్తం దుఃఖమే వస్తుంది జీవితంలో. అదేవిధంగా ప్రాపంచిక ధర్మాలని, సమాజ ధర్మాలని, చట్ట ధర్మాలను పాటించలేదనుకో సమాజంలో నువ్వు బ్రతకలేవు. అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చాలి, ఎవరి స్థితిలో వాళ్ళు స్థిరంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కటి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే బుద్ధుడు ధర్మం అని దేన్ని అన్నాడు అంటే కోడ్ ఆఫ్ డిసిప్లిన్. ఎవరు ఏ రంగంలో ఉంటారో, ఎవరు ఏ స్థితిలో ఉంటారో వాళ్ళు విధి విధానాలతో, నీతి నియమాలతో, సత్యంతో జీవించాలి. వాళ్ళ డ్యూటీని వాళ్ళు పర్ఫెక్ట్గా చెయ్యాలి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పెట్టాడు. ఇది ఇప్పటి నుంచి కాదు, మనకు ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే బుద్ధుడు దీని మీద బాగా ఫోకస్ చేశాడు దీనిపైన. అంటే శీలం ఉండాలి, సత్ప్రవర్తన ఉండాలి, మంచితనం ఉండాలి, సద్ధర్మం ఉండాలి, తర్వాత మన లోపల ఉన్న నెగిటివిటీస్ని తీసేసుకోవాలి, దుఃఖాన్ని తీసేసుకొని మనము ఒక పవిత్రంగా జీవించాలి. బుద్ధుడి మార్గం అంతా కూడా ప్యూరిఫికేషన్ పాత్ అంటే విశుద్ధి మార్గం.
ప్రతిదీ నువ్వు ప్యూరిఫికేషన్ చేసుకో, ప్రతిదాన్ని కరెక్ట్ చేసుకో, పర్ఫెక్ట్గా ఉండు. బుద్ధుడు ఎప్పుడు కూడా 50% మంచిగా ఉంటే సరిపోతుంది, 30% మంచిగా ఉంటే సరిపోతుంది, 90% నువ్వు మోసం చేసినా పర్లేదని ఎప్పుడు చెప్పాలా. నువ్వు 100% ప్యూరిఫికేషన్ కావాలి అని చెప్పాడు ఆయన. అందుకే దాన్ని ఏమంటారు, పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అంటారు, విశుద్ధి మార్గం. ఈ విశుద్ధి మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తారో, ఈ లౌకిక ధర్మాలని, శరీర ధర్మాలని, జీవిత ధర్మాలని అర్థం చేసుకుంటూ ముందుకెళ్తారో అప్పుడు ప్రకృతి ధర్మం అర్థమవుతుంది, విశ్వధర్మం అర్థమవుతుంది. ఎవరైతే ఈ ధర్మాలకి లోబడి సరెండర్ అయిపోయి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఆనందంగా ఉంటారు. వీటన్నిటికీ ఆయన ఇచ్చినటువంటి పేరేంటంటే ధమ్మ. వీల్ ఆఫ్ ధమ్మ అంటే ఏంటి, ధమ్మచక్ర ప్రవర్తన అంటే ఏంటి, అసలు ఈ ధమ్మ చక్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ యూనివర్స్లో ఒకటి ఇంకో దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఒకటి వీల్ ఆఫ్ ధమ్మ అనే దానికి ఇంకో పేరు కూడా పెట్టుకోవచ్చు, ఏంటంటే కాలచక్ర గమనం. వీల్ ఆఫ్ ధమ్మ అని ఏమంటారు, కాలచక్ర గమనం. ఈ కాలచక్ర గమనంలో ఇవాళ పైన ఉన్న వాళ్ళు రేపు కిందికి రావచ్చు, ఈరోజు కిందన ఉన్నవాళ్ళు రేపు పైకి రావచ్చు, లెఫ్ట్కి రావచ్చు, రైట్కి రావచ్చు. ఎందుకంటే కాలచక్రం అనేది తిరుగుతూ ఉంది. ఈ కాలచక్ర గమనం అనేది విషపూరితంగా ఉందా, లేదంటే స్వచ్ఛంగా ఉందా, ధర్మంగా ఉందా? ఈ ప్రపంచంలో తిరిగేటటువంటి ఈ చక్రాన్ని ఆయన ఏమంటాడంటే లోకచక్రం అంటాడు. దీన్ని ఏమంటాడు, లోకచక్రం. ఈ లోకచక్రంలో మనిషి తిరిగినంత కాలం, అంటే ఈ ప్రపంచంతో తిరిగినంత కాలం నువ్వు దుఃఖచక్రంలో ఉంటావు, నీకు మిగిలే దుఃఖమే. అసలు దుఃఖం ఎందుకు వస్తోంది అంటే రాగము, ద్వేషము, ఒకదాని పట్ల ఆసక్తి, ఇంకో దాని పట్ల విరక్తి, దీనివల్ల ఇవి వస్తున్నాయి. ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఒకదాన్ని ఇష్టపడుతున్నాం, ఇంకో దాన్ని ఇష్టపడట్లేదు. ఈ రాగము, ద్వేషము రెండు వచ్చినప్పుడు నీ మనసు ప్రశాంతంగా లేదు, నువ్వు శాంతి వైపు ప్రయాణం చేయట్లేదు, నీ స్థితి కరెక్ట్గా లేదు. అందుకే ఏమవుతుందంటే నీకు దుఃఖం వస్తోంది. అంటే లోకచక్రంలో, లోకచక్రం అంటే జనన మరణ చక్రం, సంసార చక్రం. దీంట్లో ఉన్నప్పుడు నువ్వు ధర్మంతో జీవించలేనప్పుడు, సత్యంతో జీవించలేనప్పుడు నువ్వు దుఃఖచక్రంలో ఇరుక్కుంటావు. దుఃఖం ఎందుకు వస్తోంది అంటే సత్యం తెలియక. ఆర్య సత్యాలు ఏంటి, జీవితం అంటేనే దుఃఖం. మనిషి పుట్టినప్పుడు దుఃఖంతో పుడుతున్నాడు, ఏడుస్తా పుడతాడు ఒక పిల్లాడు భూమి మీదకి వచ్చాక. ఆ వెళ్తున్నటువంటి క్రమంలో రకరకాల దుఃఖాలు వస్తూ ఉంటాయి. దుఃఖం ఎందుకు వస్తుంది అంటే ఒకటి క్రేవింగ్, రెండవది ఎవర్షన్. ఒకదాని పట్ల వ్యామోహం, ఇంకో దాని పట్ల ద్వేషం. ఈ రాగద్వేషాలు ఉండడం వల్ల దుఃఖం వస్తుంది. ఈ రాగద్వేషాలు ఉన్నంత వరకు సంసార చక్రం నడుస్తూ ఉంటుంది. ఈ రాగద్వేషాలు ఉన్నంత వరకు పగ ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది, హింస ఉంటుంది, కోరికలు ఉంటాయి, వాసనలు ఉంటాయి, మాయ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీటెంబడబడి మనిషి ఎప్పుడైతే తిరుగుతాడో ఈ లోకచక్రంలో, దుఃఖ చక్రంలో ఇరుక్కుపోయి, సంసార చక్రంలో ఇరుక్కుపోయి, స్వేచ్ఛ లేకుండా, మంచితనం లేకుండా, మానవత్వం లేకుండా, మనిషిలాగా జీవించకుండా ఒక జంతువులాగా, పశువులాగా జీవిస్తాడు అని చెప్తాడు. అందుకే సాధన ఎందుకు చేయాలి, ధ్యానం ఎందుకు చేయాలి అంటే నీ లోపల ఉన్న దుఃఖాలను పోగొట్టుకోవడానికి, నిన్ను నువ్వు శుద్ధీకరణ చేసుకోవడానికి, విశుద్ధి మార్గంలో ఎంటర్ కావడానికి, ఈ లోక చక్రాన్ని దాటడానికి, దుఃఖ చక్రాన్ని దాటడానికి, సంసార చక్రాన్ని దాటి ధర్మచక్రంలోకి ఎంటర్ కావడానికి నువ్వు సాధన చేయాలి. ధమ్మ వీల్కి స్పోక్స్ ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయి. వాస్తవానికి 24 స్పోక్స్ ఉంటాయి. 24 స్పోక్స్కి ఒక్కొక్క స్పోక్ అనేది ఒక్కొక్క క్వాలిటీకి ప్రతీక. జనరల్గా మనకి 4, 5, 8 చూపిస్తారు, కానీ కంప్లీట్ ధర్మచక్రంలో 24 ఉంటాయి స్పోక్స్. ఇప్పుడు మనకి ఎదురుగా కనబడుతోంది అక్కడ 24 స్పోక్స్ ఉంటాయి. ఈ 24 స్పోక్స్కి ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ఎప్పుడైతే నీ లోపల నువ్వు డెవలప్ చేసుకుంటావో అప్పుడు నువ్వు ధమ్మా వీల్లోకి ఎంటర్ అవుతావు. ఏంటా క్వాలిటీస్ అంటే నీతి, నిజాయితీ,
ధర్మము, సత్యము, శీలము, సత్ప్రవర్తన, నిష్క్రమణ, శాంతి, సహనము, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, నిబద్ధత, చట్టబద్ధత, ఇవన్నీ కూడా ఆ స్పోక్స్లో వస్తాయి. మొత్తం 24 క్వాలిటీస్ వస్తాయి. ఈ 24 క్వాలిటీస్ ఏ వ్యక్తి లోపలైతే ఒక పరిపూర్ణంగా ఉంటాయో వాళ్ళు ధర్మచక్రంలోకి ఎంటర్ అవుతారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కంప్లీట్గా ప్యూరిటీలోకి వచ్చేస్తారు. ఎవరైతే ఆ ప్యూరిటీలోకి వస్తారో వాళ్ళే బుద్ధుడు. వాళ్ళెవరు? బుద్ధుడు అంటే బుద్ధ పురుషులు అంటే జ్ఞానులు అన్నట్టు. ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ మన లోపల జనిస్తూ మనము ధర్మచక్రంలోకి మనం ఎంటర్ అయ్యాక ప్రపంచంలో అధర్మం అనేది పెరిగినప్పుడు, అన్యాయం అనేది పెరిగినప్పుడు, అసమానతలు పెరిగినప్పుడు, విద్రోహాలు పెరిగినప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఎవరో ఒక బుద్ధ పురుషుడు వచ్చి తన లోపల ఉన్నటువంటి ధర్మంతో ఈ సంసార చక్రంలో, దుఃఖ చక్రంలో, లోక చక్రంలో ఉన్నటువంటి మనుషులని జ్ఞానాన్ని పంచి, సత్యాన్ని పంచి, సాధన ఇచ్చి వాళ్ళను ఒక విశుద్ధి మార్గంలో తీసుకెళ్ళి వీళ్ళందరినీ కూడా ధర్మవంతులుగా మారుస్తాడు. వీళ్ళందరినీ కూడా ధర్మాన్ని పాటించేలాగా అటు ప్రేరేపిస్తాడు. ఒక వ్యక్తి వస్తాడు, ప్రతి 2500 సంవత్సరాలకు ఒకసారి భూమి మీద ఒక వ్యక్తి పుట్టి ఈ అధర్మం ఎక్కువైపోయినప్పుడు ధర్మ సంస్థాపన చేయడానికి ఒక పురుషుడు వచ్చేసి దాన్ని మళ్ళీ ఆ ధమ్మా వీల్ని రొటేట్ చేస్తాడు. ఈ ధమ్మా వీల్ని రొటేట్ చేయడం అంటే ఏంటి అంటే చక్రాన్ని తిప్పడం అని కాదు. ఇక్కడ చక్రాన్ని అంటే ఈ కాలచక్ర గమనం దాటి, ఈ సంసార చక్రం దాటి, ఈ దుఃఖ చక్రం దాటి ఎవరైతే ఈ 24 క్వాలిటీస్, 24 దాని బట్టి లక్షణాలు వాళ్ళు పుడికి పుచ్చుకున్నట్టు వాళ్ళు ముందుకెళ్ళేలాగా ఈ బుద్ధ పురుషులు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధర్మచక్రంలో 24 కోణాలు ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఒక 24 మంది లేదా 21 మంది లేదా 51 మంది లేదా 108 మెంబర్స్ లేదా ఒక 1000 మంది 10,000 మంది ఒక తాటిపైకి వచ్చేసి, అర్థమైందా, ఒక తాటిపైకి వచ్చేసి వాళ్ళంతా కలిసి సామూహిక చైతన్యంతో అంటే గ్రూప్ ఎనర్జీతో వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీస్ని ప్రపంచం మీద ప్రసరింపజేసి మొత్తము ఈ అధర్మాన్ని తుంచేసి ధర్మ సంస్థాపన చేస్తారు. అది ధమ్మా వీల్ రొటేట్ చేయడం అంటే. నిన్న మనం చేసాం సాధన, మైత్రి సాధనలో చూశారు కదా మీరు. మనము గ్రూప్గా కూర్చున్నాం, ఓ 10 మందిని కూర్చొని ఎనర్జీ ఇచ్చాం. దేని కొరకు? ప్రపంచ శాంతి కొరకు. ధర్మం నిలబడాలి, జ్ఞానం నిలబడాలి, సత్యం నిలబడాలి అని చెప్పి గ్రూప్ ఎనర్జీ ఇచ్చేసాం. ఇది కూడా ఒక ధమ్మా వీలే. అంటే ఒక 10 మంది కలిసి లేదా ఒక 100 మంది కలిసి ఒక 21 మంది కలిసి ఎక్కడైతే ఒకే ఒక సంకల్పం తీసుకొని ప్రపంచ శాంతి కొరకు, ధర్మస్థాపన కొరకు, అంటే విశ్వధర్మం నిలబడాలి, మానవ ధర్మం నిలబడాలి, శారీరక ధర్మాలు నిలబడాలి, ప్రకృతి ధర్మం నిలబడాలి, ఈ అధర్మాలన్నీ వెళ్ళిపోవాలి అని ఎవరైతే ఒక సంకల్పం తీసుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఈ ఎనర్జీని అటు పాస్ ఆన్ చేసినప్పుడు అప్పుడు ప్రపంచం పైన నువ్వు ఒక ధర్మచక్రాన్ని వదులుతావు, నీ ఎనర్జీస్తో వదులుతావు. వదలడమే కాకుండా ఈ 100 మంది, ఈ 1000 మంది వెళ్ళేసి ప్రపంచంలో ధర్మ ప్రచారం మొదలుపెట్టాక అధర్మం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళ ద్వారా మళ్ళీ ప్రపంచంలో ధర్మం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది ధమ్మచక్ర ప్రవర్తన అంటారు దీన్ని. అంటే ఒక వ్యక్తి వచ్చి ధర్మ చక్రాన్ని ఒకసారి ఇట్లా వీల్ రొటేట్ చేశాక దాని యొక్క ఎనర్జీస్ అనేవి 2500 సంవత్సరాల వరకు పనిచేస్తాయి భూమి మీద. ఆ ఎనర్జీస్ ఉంటాయి. తర్వాత ఇది అయిపోయాక ఈ మొమెంటం తగ్గి మళ్ళీ అధర్మం పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ అన్యాయం పెరుగుతూ ఉంటుంది, ధర్మము తప్పిపోతూ ఉంటారు. మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చి మళ్ళీ దాన్ని లేపుతాడు. ఇది ధర్మచక్ర ప్రవర్తన అంటే. అదేవిధంగా గౌతమ బుద్ధుడు జ్ఞానోదయాన్ని అందుకున్నాక ఆయన పుట్టింది లుంబినిలో. తర్వాత ఆయన ఫస్ట్ ధర్మచక్ర ప్రవర్తన అంటే వీల్ ఆఫ్ ధమ్మాని రొటేట్ చేసింది సారనాథ్లో.
అది కూడా పంచవర్గీయ 5 కలిసి స్టార్ట్ చేశారు దాన్ని. 5 మెంబర్స్ అంటే పంచవర్గీయ భిక్షువులు అంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన జ్ఞానాన్ని అందుకున్న మొట్టమొదటి భిక్షువులు వాళ్ళు. వాళ్ళ ద్వారా ప్రపంచం మొత్తం బౌద్ధ ధర్మం విస్తరించి ఎన్ని సంవత్సరాలైంది? దాదాపు 2600 సమ్ చేంజ్ ఇయర్స్ అయింది, దగ్గర అయింది. మళ్ళీ గమనించారా మీరు? ఇన్ని సంవత్సరాల లెక్క మళ్ళీ అధర్మం పెరిగింది భూమి మీద. మళ్ళీ అధర్మం పెరిగింది, పాపం పెరిగింది, విపరీతమైన బుద్ధులు వస్తున్నాయి మనుషులకి. మళ్ళీ అయిపోయింది అది. ఆ దమ్మా వీళ్ళ యొక్క పవర్ అయిపోయింది. మళ్ళీ ఎవరో ఒకళ్ళు బయటికి రావాలి, దాన్ని మళ్ళీ తిప్పాలంటే మళ్ళీ ఎవరో ఒకళ్ళు పవర్ఫుల్ పర్సన్ కావాలి. నేను అందుకే చెప్తాను 10,000 మంది బుద్ధ పురుషులు ఎందుకు అంటే మళ్ళీ దాన్ని లేపాలా, లేకపోతే ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది, అధర్మం వైపు వెళ్తూ ఉంటుంది. వాళ్ళు ఏ రూపంలో వస్తారు? స్త్రీ రూపంలో వస్తారా, పురుష రూపంలో వస్తారా, ఎలాగన్నా వస్తారు. వచ్చి మళ్ళీ ఒక 10,000 మందికి ఒక జ్ఞానాన్ని అందించి, లేదా 1,00,000 మందికి జ్ఞానాన్ని అందించి మళ్ళీ వాళ్ళ ద్వారా ఈ ధమ్మా వీల్ని రొటేట్ చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు ధర్మ సంస్థాపన చేయలేరు. గురువులు అయిన వాళ్ళంతా ధర్మ సంస్థాపన చేస్తారని అనుకోకండి. కొంత వర్క్ జరుగుతుంది వాళ్ళ వల్ల, కానీ కంప్లీట్గా జరగదు. మళ్ళీ బుద్ధుడు లాంటి వాళ్ళు రావాలి. అంటే బుద్ధుడే రావాలని కాదు, బుద్ధుడిలాగా పరిపూర్ణ జ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు రావాలి. మళ్ళీ ఓషో లాంటి వాళ్ళు, బుద్ధుడి లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, అంటే ఒక విధంగా పరిపూర్ణంగా ఎన్లైట్ అయిన పీపుల్ మళ్ళీ తయారవ్వాలి. ఆకాశం నుంచి ఊడిపడరు, మీ లోపల నుంచే రావాలి. వచ్చి ఎప్పుడైతే వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ మమేకం అయిపోయి సంపూర్ణ జ్ఞానాన్ని అందుకున్నాక అక్కడేం జరుగుతుంది అంటే మళ్ళీ ధర్మ సంస్థాపన జరుగుతుంది. అట్లా ఆషాఢ పూర్ణిమ రోజు గౌతమ బుద్ధుడు తను ఎన్లైటైన్మెంట్ పొందాక ఆయన 5గురితో మొదలుపెట్టాడు. ఈ ధమ్మా వీల్ని రొటేట్ చేయడం జరిగింది. అలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది ప్రపంచవ్యాప్తమైంది బౌద్ధ ధర్మం అనేది. సో ఈ ఆషాఢ పూర్ణిమ నాడు ఈ సంఘటన జరిగాక ధర్మచక్ర ప్రవర్తన దివస్ సెలబ్రేట్ చేసుకున్నాక ఇది సారనాథ్లో జరిగింది. సారనాథ్ అనేది ఎక్కడుందంటే వారణాసికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది బుద్ధగయ నుంచి దాదాపు 300-400 కిలోమీటర్ల దూరం. ఆయన అక్కడి నుంచి జ్ఞానోదయం అందుకున్నాక ఆయన అక్కడి నుంచి పాదయాత్ర చేస్తూ, ఆయన అనుచరులను పట్టుకొని పాదయాత్ర చేస్తూ ఇక్కడ దాకా వచ్చి ఆ పంచవర్గీయ భిక్షువులకి ఆ జ్ఞానాన్ని అందించాక మళ్ళీ వీళ్ళు 5 10 మంది అయ్యారు, 10-15 మంది అయ్యారు. ఇలా పెరుగుతూ అంటే ఆయన అక్కడ క్వాంటిటీ చూడలేదు, క్వాలిటీ చూశాడు. ఎన్ని లక్షల మంది నా దగ్గరకు వస్తారని చెప్పి చూడలేదు. ఒక్కళ్ళు వచ్చినా ధర్మాన్ని పంచాడు, 2 వచ్చినా పంచాడు, 5 వచ్చినా పంచాడు. ఈ 5 ఫస్ట్ వీళ్ళు ఫుల్ఫిల్ అయితే చాలు, 10 మంది అక్కర్లా. ఈ 10 మంది అయితే చాలు, మనకు 100 మంది అక్కర్లేదు. ఇలాగే పెంచుకుంటూ వచ్చాడు. అంటే అక్కడ ప్యూరిటీ చూశాడు. అందుకే బుద్ధుడు ఎవరైతే పరిపూర్ణంగా ఎన్లైటైన్మెంట్ పొందలేదో వాళ్ళకి ధర్మ ప్రచారం చేసేటటువంటి అర్హత ఇచ్చేవాడు కాదు. నువ్వు ఇంకా పచ్చికాయలాగానే ఉన్నావు, సాధన చెయ్యి. నీకు ఇంకా పొటెన్షియాలిటీ రాలే, నువ్వు సాధన చెయ్యి. వాళ్ళ లోపల డిఫైల్మెంట్స్, వాళ్ళ లోపల ఉండే నెగిటివిటీస్, వాళ్ళ లోపల ఉండే స్వార్థము ఇవన్నీ పోయేదాకా ఆయన ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. అది 20 ఏళ్లే పట్టని 30 ఏళ్లే పట్టని వాళ్ళు చేయకపోని గాక, వాళ్ళు ధర్మప్రచారం చేయకు, నో ప్రాబ్లం, నువ్వు సాధన చెయ్యి. ఎందుకంటే నీకు తెలిసి తెలియని అజ్ఞానంలో నువ్వు బయటికి వెళ్ళి ప్రచారం చేస్తే మళ్ళీ నువ్వు లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది నీ ద్వారా. కాబట్టి నువ్వు చేయకు, నువ్వు సాధనే చెయ్యి. నీకు అర్హత వచ్చినప్పుడు నేనే పంపిస్తా, కానీ నువ్వు వెళ్ళొద్దని అనేవాడు. అంటే ఆ రోజుల్లో అలా ప్యూరిటీ కోసం వెతికారు వాళ్ళు. ఈ రోజుల్లో జనాల కోసం వెతుకుతున్నారు గురువులు. విచిత్రం. ఎన్ని లక్షల మంది వస్తే అంత గ్రేట్ గురు, ఎన్ని కోట్ల మంది వస్తే విశ్వగురు. కానీ ఆ రోజుల్లో ఇక్కడ మనం పొలిటికల్ లీడర్స్ లాగా కోట్ల మందిని పోగేసి చేసేది కాదు. ధర్మం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అది వాళ్ళకి మాత్రమే అందుతుంది. అక్కడ ఆ సమక్షంలో కూర్చున్నప్పుడు అది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇది ప్రపంచానికి అర్థమయ్యేటటువంటి సత్యం కాదు. ఎందుకంటే అది గురువు శిష్యుల మధ్యలో జరిగేటటువంటి ఒక ఆంతరంగికమైనటువంటి ఒక సత్యం. అది బయట ప్రపంచానికి అది అర్థం కాదు. అది అందుకే ఆయన అక్కడ ఏం చేశాడంటే
క్వాలిటీ చూశాడు. ఆ క్వాలిటీ పీపుల్ని దాదాపు బుద్ధుడి దగ్గర ఉన్నటువంటి క్లోజ్డ్ ఇన్నర్ సర్కిల్, దీన్ని ఏమంటారు ఇన్నర్ సర్కిల్ అంటారు. ఈ ఇన్నర్ సర్కిల్లో ఉన్న వాళ్ళంతా బుద్ధుడితో సరిసమానంగా జ్ఞానోదయాన్ని అందుకున్నారు. బుద్ధుడికి వాళ్ళకి తేడా లేదు. అంటే అంత పర్ఫెక్ట్గా తయారు చేశాడు వాళ్ళని. మళ్ళీ మాయలో పడకుండా, మళ్ళీ ఆకర్షణలో పడకుండా, మళ్ళీ కామక్రోధ లోభాల్లో పడకుండా, ఎలాంటి నెగిటివిటీస్తో పడకుండా వాళ్ళని అలా కాపాడుకుంటా వచ్చి వాళ్ళ ద్వారా ఆయన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. అట్లా మొదలైనటువంటి రోజు. తర్వాత ఈ ధర్మచక్ర ప్రవర్తన సెలబ్రేషన్స్ చేసుకున్నాక ఈ వర్షావాసు కార్యక్రమం జరుగుతుంది. ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇది ఎందుకు చేస్తారు అంటే జనరల్గా బుద్ధిజంలో ఒక నియమం ఉంది. ఏంటి అంటే ఎవరైతే సన్యాసిస్తారో అంటే గృహత్యాగం చేసి ఎవరైతే సన్యాసుల్లాగా మారుతారో, భిక్షువుల్లాగా మారుతారో వాళ్ళు చేసేది రెండే పనులు. ఒకటి ధర్మ ప్రచారం చేయాలి, రెండవది వాళ్ళు సాధన చేసుకోవాలి. వాళ్ళకి పర్సనల్ వర్క్స్ ఉంటే ఏమైనా చేయాలి, ఎవరైనా వస్తే జ్ఞానాన్ని బోధించాలా, ఎవరికైనా ఏదైనా అవసరం అయితే వాళ్ళు హెల్ప్ చేయాలి. వాళ్ళ పని అంతే. వాళ్ళకి సంసారంతో ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఉండదు. అట్లా వీళ్ళు దాదాపు అన్ని నెలలు, సంవత్సరంలో అన్ని నెలలు పాదయాత్ర చేసుకుంటా, ధర్మ ప్రచారం చేసుకుంటా, బుద్ధుడి బోధనలు చెప్పుకుంటా వాళ్ళు ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు. కానీ ఈ వర్షాకాలము 3 నెలలు మాత్రం వాళ్ళు ఎటు పోరు. ఈ ఎండాకాలం వెళ్తారు, చలికాలం వెళ్తారు, మళ్ళీ జనవరి టు మార్చి వరకు వెళ్తారు. కానీ ఈ వర్షాకాలం 3 నెలలు వాళ్ళు ఎటు వెళ్ళరు. వెళ్ళకుండా ఒక ఊరు సెలెక్ట్ చేసుకుంటారు. ఒక ఊరు సెలెక్ట్ చేసుకొని ఆ ఊర్లో ఆ భిక్షువులంతా సాధనలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ పర్సనల్ సాధనలోకి వెళ్ళిపోతారు. సాధనలోకి వెళ్ళిపోయి మళ్ళీ 3 నెలలు వాళ్ళు తెచ్చుకున్నటువంటి శక్తితో మళ్ళీ ధర్మ ప్రచారంలోకి వెళ్తారు. వర్షాకాలం ఎటు తిరగలేరు కదా, అందులో వాళ్ళు కార్లలో ఫ్లైట్లలో జర్నీ చేయరు, పాదయాత్ర చేసుకుంటా వెళ్తారు. ఎంత దూరం అయినా కానీ బై వాక్ వెళ్తారు కాబట్టి ఈ వర్షాకాలం జర్నీ కష్టమైపోతుందని ఈ 3 నెలలు వర్షావాసం అంటే వర్షాకాలంలో వాళ్ళు నివసించేటటువంటి ప్లేస్ని వర్షావాస అని అన్నారు. హిందీలో వాస అంటే నివాసం అన్నట్టు. ఒక ఊరు సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉంటారు. అక్కడ ఉండే గృహస్థులంతా కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉంటారు. అయితే ఏ ఊర్లో అయితే భిక్షువులు ఉన్నారో ఆ ఊర్లో కొన్ని రకాల రిచువల్స్ జరిగేవి. అంటే వాళ్ళకి సాధన నుంచి కొంచెం టైం దొరికినప్పుడు అక్కడ ఎవరైనా గృహస్థులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే తీర్చేవాళ్ళు, వాళ్ళకి ధర్మ ప్రవచనం చేసేవాళ్ళు, వాళ్ళకి ఏదైనా అవసరమైతే హెల్ప్ చేసేవాళ్ళు, సమస్యలు ఉంటే తీర్చేవాళ్ళు. ఇట్లా ఆ ఊర్లో ఒక పాజిటివ్ వైబ్స్ డెవలప్ చేసేవాళ్ళు. ఆ 3 నెలలు అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది వచ్చేవాళ్ళు, వాళ్ళు దర్శనాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఈ భిక్షువులకి కావాల్సినటువంటి ఈ ఆహారము, వస్త్రాలు, కూడు గూడు, బట్టలు ఇవన్నీ కూడా ఈ గృహస్థులు సమకూరుస్తారన్నట్టు. సమకూర్చి వాళ్ళు చిన్న చిన్న గ్యాదరింగ్స్ పెట్టుకుంటున్నప్పుడు వీళ్ళకి టైం ఉన్నప్పుడల్లా వాళ్ళకి ధర్మ ప్రవచనం ఇచ్చేసి బుద్ధుడి సిద్ధాంతం గురించి చెప్పి, ఈ ధర్మ మార్గం గురించి చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఈ వర్షావాస్ కార్యక్రమం అనేది ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. అంటే ఇది ఆషాఢ మాసం తర్వాత ఎందుకు జరుగుతుంది అంటే ఈ ఆషాఢ మాసంలో వర్ష ఋతువు కాబట్టి ఇక్కడ వాళ్ళు ముందుకు సాగలేరు కాబట్టి ఒక ఊర్లో ఉండి ఆ ఊరిని సెలెక్ట్ చేసుకొని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కంప్లీట్గా ధర్మాన్ని బోధించేవాళ్ళు. ఈ 3 నెలలు వాళ్ళు సాధన చేస్తూ బోధించేవాళ్ళు. మళ్ళీ ఇది కంప్లీట్ కాగానే మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఈ భిక్షువులకి ఈ గృహస్థులకి వీళ్ళిద్దరూ కాంటాక్ట్ అయ్యేటటువంటి సత్సంగం క్రియేట్ చేసుకున్నటువంటి అట్మాస్ఫియర్ వర్షావాస్ క్రియేట్ చేసేది. మిగతా టైంలో భిక్షువులు వాళ్ళకి దొరికేవాళ్ళు కాదు గృహస్థులకి, అండ్ వీళ్ళు వాళ్ళకి దొరికేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళ పనిలో వీళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి ఈ వర్షావాస్ అయినా ధర్మచక్ర ప్రవర్తన తర్వాత ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళు మళ్ళీ ఎనర్జీస్ తీసుకోవాలి. ఈ 3 నెలలు వీళ్ళు మళ్ళీ సాధనలోకి వెళ్ళాక మళ్ళీ ఒక బలాన్ని, ఒక శక్తిని పుంజుకొని మళ్ళీ వాళ్ళు సంవత్సరం అంతా తిరగాలి. దీనికోసమని వాళ్ళు ఈ కల్చర్ అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాక ఒక రెవల్యూషన్ వచ్చింది. ఎన్నో లక్షల మంది ఆయనతో ఫాలో అయిపోయి బుద్ధ ధర్మంలోకి వచ్చారు. అంటే భారతదేశంలో బుద్ధుడిని ఎళ్ళగొట్టారు భారతదేశం నుంచి. ఎందుకు అంటే ఈయన సైంటిఫిక్ ఎనాలిసిస్, ఈయన అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలు ఇవన్నిటికీ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాదు. ప్రతిదానికి ఒక సైంటిఫిక్ ఎనాలిసిస్ ఇచ్చేవాడు. ఇది కొంతమందికి నచ్చలేదు.
ఈ హిందూ ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. అండ్ తర్వాత బుద్ధుడు వాళ్ళకి చాలా డేంజరస్ పర్సన్ లాగా కనిపించాడు వాళ్ళకి. ఈయన ఉంటే మనం ఎగ్జిస్ట్ కాలేము అని అనిపించి బుద్ధుడు వెళ్ళిపోయిన ఒక 600 సంవత్సరాల తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి భారతదేశంలో. ఆయన చెప్తాడు ఈ మార్పు ఇక్కడ జరుగుతుంది అని కూడా చెప్పాడు ఆయన. చెప్పినట్టే మళ్ళీ కొంతమంది రిలీజియన్ చేంజ్ చేసుకోవడము, లేదా కొంతమంది డైవర్ట్ అయిపోవడము, కొంతమంది డిస్ట్రాక్ట్ అవ్వడము, అండ్ డిస్ట్రాక్ట్ కాని వాళ్ళని కొంతమందిని హింసించడము రకరకాలుగా జరిగింది. ఇది చరిత్ర చెప్తున్న సత్యం, ఇది మనం కల్పితం కాదు. ఎందుకంటే ఎన్నో రకాల యూట్యూబ్లో కొట్టినా మీకు ఇది చరిత్ర వస్తుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే, ఇట్స్ ఓపెన్ సీక్రెట్. సో ఇదంతా జరిగాక ఏమైపోయిందంటే మొత్తానికి వెళ్ళిపోయింది. ఇది ఒకటి ఎస్టాబ్లిష్ జరిగింది భారతదేశంలో. ఇది జరిగాక ఏమైపోయింది అంటే ఎంతమందిని మనం ఇలా హింసించుకుంటూ పోతే మనం ఎంతకాలం ఇట్లా ఉంటాము, మనం ఇది కాదు పద్ధతి అని చెప్పి బుద్ధుడిని దశావతారాల్లో ఒక అవతారం చేశారు. చేసేసి బుద్ధుడు కూడా మావాడే కాబట్టి మీరంతా మావాళ్ళు అని చెప్పి మళ్ళీ కలుపుకున్నారనమాట వీళ్ళందరినీ. ఏది అటు అటు వెళ్ళిపోతారని మళ్ళీ మ్యానిపులేట్ చేసి మళ్ళీ కొంతమందిని దీంట్లో వేరే రిలీజియన్స్లో మళ్ళీ తీసుకొచ్చాక వాళ్ళు కొంత మార్పు జరిగింది. ఇక ఇట్లా జరుగుతూ ఈ బ్రిటిషర్స్ వచ్చారు, రకరకాల దేశస్తులు వచ్చారు, భారతదేశాన్ని పరిపాలించారు. ఇదంతా అయిపోయాక మళ్ళీ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ వచ్చింది. అదే టైంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆ టైంలో జన్మించడం జరిగింది. మళ్ళీ ఆయన ద్వారా ఒక కల్చరల్ రెవల్యూషన్ వచ్చింది. అంటే మళ్ళీ బౌద్ధ ధర్మం భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయింది. ఆ రోజుల్లో అప్పర్ కాస్ట్ వాళ్ళు ఓన్లీ 20%, 80% పీపుల్ అంతా బుద్ధిజంలోకి వచ్చేసారు ఆయనతో పాటు. అంటే దాదాపు 6-7 లక్షల మంది ఆ రోజుల్లో అనుకో. ఈ 6-7 లక్షలు అంటే ఈ కాలంలో 1 కోటి మంది అన్నట్టు దగ్గర. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బౌద్ధ ధర్మం భారతదేశంలో ఒక విస్తారంగా ఇప్పటికీ బుద్ధుడు ఉన్నాడు, బుద్ధిస్టులు ఉన్నారు, ఆ కల్చరల్ రెవల్యూషన్ వచ్చింది. ఇదంతా జరిగినాక కొంత మార్పు వచ్చింది భారతదేశంలో. వచ్చాక ఇక బుద్ధుడిని అర్థం చేసుకోవడము, బుద్ధ విహారాలు కట్టడము. అండ్ అంబేద్కర్ కంటే ముందు అశోక చక్రవర్తి ఆయన కూడా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి ఆయన కూడా విదేశాలలో ఇప్పటికీ బౌద్ధ ధర్మం ఉంది అంటే దానికి కారణం సామ్రాట్ అశోక. ఆయన కూడా వాళ్ళ పిల్లలు భిక్షువులైనారు, వాళ్ళిద్దరు పిల్లలు చేసి ఆ ధర్మ ప్రచారము చేయడానికి ఫారిన్ కంట్రీస్కి పంపించి అక్కడ ఎన్నో చైత్యాలు, స్తూపాలు ఇవన్నీ పెట్టి బౌద్ధ ధర్మ ఈ రోజుల్లో శ్రీలంక కానీ, మయన్మార్ కానీ, టిబెట్ కానీ, నేపాల్ కానీ, వియత్నాం కానీ, జపాన్, తర్వాత ఈ సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఒకప్పుడు చైనా కూడా బుద్ధిస్ట్ కంట్రీ, తర్వాత కమ్యూనిస్ట్ కంట్రీ అయింది. దాని తర్వాత ఈ కంట్రీస్ అన్నిటికీ ఈ ధర్మ ప్రచారం చేయడానికి పంపించాడు. ఆ కాలంలో కూడా బాగా జరిగింది. కానీ భారతదేశంలో ఒక సమూలమైన మార్పులు వచ్చింది మాత్రం. అంటే ప్రజలు ఈ అంధవిశ్వాసాలు, అంధశ్రద్ధ నుంచి బయటికి వచ్చి సైన్స్ని నమ్మడము, సత్యాన్ని నమ్మడము, ప్రకృతి ధర్మాలను నమ్మడము, జీవితాన్ని అర్థం చేసుకోవడం, ఇది కొంత మొదలైంది. స్వాధ్యయనం మొదలైంది, సమాజాన్ని అధ్యయనం చేయడం మొదలైంది. ఇది జరిగాక కొన్నాళ్ళు ఇది బాగానే నడిచింది. దాని తర్వాత మళ్ళీ ఏం జరిగింది అంటే మళ్ళీ కొంత డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఆ డిస్టర్బెన్సెస్ని మళ్ళీ క్లియర్ అవుట్ చేయడానికి మళ్ళీ ఒక వ్యక్తి వచ్చాడు, ఎస్ఎన్ గోయంకా. ఇప్పుడు అంబేద్కర్ ఏమో ఆయన కల్చరల్ రెవల్యూషన్ తీసుకొని వస్తే ఈయన సాధనా సంపత్తిని తీసుకొని వచ్చాడు, విపස්සన. ఆయన మయన్మార్లో పుట్టాడు. మయన్మార్లో పుట్టి అక్కడ బౌద్ధ భిక్షువుల మధ్యలో పెరగడం. మయన్మార్ అనేది ధర్మదేశం, అది బుద్ధిస్ట్ కంట్రీ. అది అక్కడ ఆయన పెరగడం వల్ల ఆయనకి జీవితంలో రకరకాల సమస్యలు ఎదుర్కొని కొన్ని అనారోగ్య సమస్యలు రావడం వల్ల అక్కడున్న బౌద్ధ గురువులను కలిసి ఆయన సాధన చేశాడు, విపස්සన సాధన చేశాడు. విపස්සన సాధన చేశాక ఆయన ఆరోగ్యాన్ని సెట్ చేసుకున్నాక ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి దాదాపు మళ్ళీ భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా 200 విపස්සన ధ్యాన కేంద్రాలను పెట్టి మొత్తం వరల్డ్ వైడ్ మళ్ళీ ఆయన సాధనా పద్ధతిని మళ్ళీ ప్రపంచానికి అందించాడు. సో ఈ రోజుల్లో మనం ఇంకా విపස්සన, ఈ ధమ్మపద, ఈ గ్రంథాలు ఇవన్నీ మన దాకా వచ్చినాయి అంటే ఎంతోమంది గురు శిష్య పరంపరలో బుద్ధిస్ట్ లామాస్ కానీ, టిబెటన్ మాస్టర్స్ కానీ, జెన్ మాస్టర్స్ కానీ, జపానీస్ మాస్టర్స్ కానీ, వీళ్ళంతా గురు శిష్యుల పరంపరలో బుద్ధ ఫిలాసఫీని మన దాకా తీసుకొని వచ్చారు. అండ్ సాధనా సంపత్తిని కొంతమందిని తీసుకొని వచ్చారు, కల్చరల్ రెవల్యూషన్ ఇంకొంతమంది తీసుకొని వచ్చారు. సో ఇదంతా కలిసి ఈ రోజుల్లో ఇంకా మనం ధ్యానం చేస్తున్నాం.
ఇంకా మన మెడిటేషన్ మనకి ఇప్పటికీ ఈ రోజుల్లో అందింది అంటే బికాస్ ఆఫ్ దిస్ మాస్టర్స్. ఎందుకంటే వీళ్ళు భారతదేశంలో తీసుకురాకపోతే ధ్యానం కూడా మనకు అందేది కాదు, మెడిటేషన్ కూడా మనకు అందేది కాదు. సో ఇందులో భాగంగా సద్గురు ఓషో కానీ, ఇంకొంతమంది మన సుభాష్ పత్రిజీ కానీ, వీళ్ళంతా మళ్ళీ ఆనాపానసతిని తీసుకొని వచ్చి, విపස්සనాని తీసుకొని వచ్చి, మళ్ళీ ఒక ధ్యానానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, వీళ్ళంతా కూడా చాలామంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే ఈ రోజుల్లో అది మన దాకా అందింది. సో కాబట్టి ధర్మచక్ర ప్రవర్తన అనేది అది ఒక సిద్ధాంతం కాదు. అదేంటి అంటే ధర్మాన్ని స్థాపించడం భూమి మీద. ఎలా స్థాపిస్తారు అంటే మనిషిలో మార్పుతో, వ్యక్తిలో వచ్చినటువంటి మార్పు, కుటుంబంలో వచ్చినటువంటి మార్పుతో ఆ వ్యక్తి పరివర్తనతో సమాజ పరివర్తనని తీసుకురావడాన్ని ధర్మచక్ర ప్రవర్తన అని అంటారు. ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆషాఢ పూర్ణిమ రోజు సార్నాథ్లో చాలా పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది. ఈరోజు మనకి వారణాసి దగ్గర ఉంది. అక్కడ ప్రతి సంవత్సరము మనకి ఫారిన్ కంట్రీస్ నుంచి మాంగ్స్ వస్తారు. అక్కడ బుద్ధిస్ట్ ప్రేయర్స్ జరుగుతాయి, అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతాయి ఎవ్రీ ఇయర్. సో ఎట్లాగైతే బుద్ధ పూర్ణిమ నాడు బుద్ధగయాలో ఎలాగైతే సెలబ్రేషన్స్ జరుగుతాయో సార్నాథ్లో ఈరోజు కూడా పెద్ద సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఇది మనకి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఇది ఆచరిస్తున్నాము, ఈరోజు కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఆషాఢ పూర్ణిమకి, బుద్ధుడికి, ధర్మానికి, తర్వాత ధర్మచక్ర ప్రవర్తనకి, వర్షావాస్కి ఉన్నటువంటి సంబంధం. థ్యాంక్ యూ.